బండారు ఎల్లయ్య. మాది నల్గొండ జిల్లా మునుగోడు మండలం తుర్కగూడ గ్రామం. మాకు గవర్నమెంట్ భూమి ఒక 1986లో వచ్చింది. గవర్నమెంట్ ఇండ్లు ఇందిరా మిల్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2025 దాకా ఎవరు ఏమో అనలే. మేము దొడ్లు వేసుకున్నాం, గడ్డాములు వేసుకున్నాం. మాకు చేతగాక అవతలంగా గుడిసెలు కట్టుకున్నాం. ఆ గుడిసెలు కేసీఆర్ నల్లాలు ఇచ్చారు. ఇవన్నీ చేసిరు. ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ళు ఉన్న తర్వాత వచ్చిరు ఎంఆర్ఓ వచ్చి చిన్నగా వచ్చి జేసీబీ తీసుకొచ్చి పెట్టిరు. వద్దు సార్ అన్నాం. మాకు ఉండాలి సార్ మేమంటే మాకు లేదు సార్, జాగాలు లేవంటే మీకు ఉన్నది మీకేం కాదు, కాలేజీ కట్టిస్తాం, హాస్టల్ కట్టిస్తాం. హాస్టల్ కట్టించిన తర్వాత మీకు ఉపాధి కలుగుతుంది. మీరు బతకపోయినా కానీ మీ పిల్లలకు మీకు అంటే మీ తరం అయిపోయింది. మీకు చదువు లేదు, ఏం లేదు, మీది అయిపోయింది, మీ బతుకు వెళ్ళిపోయింది. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లలన్నా మంచిగా బతుకుతారు అని చెప్పిండు. ఎస్ఐ వచ్చాడు, ఎస్ఐ గారు ముందు కూడా ఎస్ఐ గారు వచ్చాడు. ఎస్ఐ గారు కూడా అదే అన్నాడు. ఆర్ఐ సార్ వచ్చాడు, ఆయన అంతే అన్నాడు. ఎమ్మెల్యే రానప్పుడు మనం ఏమంటే ఎమ్మెల్యే కాడికి పోతే ఆయన చేయనట. చూసిన తర్వాత వచ్చిరు, చెట్లు మొత్తం పీకినాక కడీలు, కొట్టాలు, పాత ఇండ్లు, గోడలు, పూలు, రేకుల కొట్టాలు, గడ్డాములు అన్నీ కులనీకారు. కడీలు కొన్ని కొట్టాలతో కులనీకారు. కులనీకినాక సరే ఎందుకు సార్ ఇట్లా చేస్తారు, దారుణంగా చేస్తారు సార్ అంటే దారుణమే లేదా, మీకు కాలేజ్ హాస్టల్ కట్టిస్తాం, మీకు పార్కింగ్ ఉంటుంది, మీకు గెస్ట్ హౌస్ లెక్కన ఉంటుంది, మీకు ఊరికి చుట్టూ మంచిగా ఉంటుంది చెప్పారు. ఉపాధి కలుగుతుంది మీకు చెప్పారు. సార్ చెప్తే సరే అనుకున్నాం. ఆలోచించి మంచిగానే ఉంటుంది, మాకు కూడా లేదు కదా అని ఆలోచించుకున్నాం. ఉండనీలే, మాకు కూడా కూలీ మేము కాకుండా మా పిల్లలు చదువుకుంటారు, ఇలా తింటారు ఉంటారు గట్టినే. మాకు కూడా చేత కానప్పుడు హాస్టల్ అన్నప్పుడు మేము కూడా ఉంటాం అనుకున్నాం. ఆలోచించుకుని సపోర్ట్ ఊకొని ఉంటే ఏం లేదు. లాస్ట్కి వచ్చే వరకు రాళ్ళు బాతులు ఎవరికి, వ్యవసాయ రైతులకు. నీకు ఎకరం 10 గుంటలు, నీకు ఎకరం 10 గుంటలు, నీకు ఎకరం 10 గుంటలు, నీకు 2 ఎకరాలు, ఇగో నీకు ఈడికి అని మా ఇండ్ల కాడికి రాళ్ళు పాతిన తర్వాత ఏం చేసినాం, ఏం సార్ ఇట్లా చేస్తున్నాం, న్యాయం కాదు సార్ అంటే న్యాయం నీ భూమి కాదా, ఇది నీ భూమి కాదు, నీ భూమి అయితే నీకు న్యాయం, నీ భూమి కాదు, ఇది ప్రభుత్వం భూమి, ప్రభుత్వానికి పోతుంది, నీ భూమి కాదు. ప్రభుత్వం భూమి అంటే వాళ్ళ గవర్నమెంట్ జాబులు సార్, వాళ్ళకు ఉన్న వాళ్ళే అంతా గవర్నమెంట్ జాబులకే మళ్ళీ గవర్నమెంట్ భూమి. మాకు లేని వాళ్ళకు లేనట్టునే ఉన్నాం. ఎట్లా సార్ అంటే అంతేనే మరి వాళ్ళకి ఇవ్వాలి కదా సార్, ఇస్తాను. వాళ్ళకు దానం పంచినప్పుడు దానం ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళది ఇచ్చినావు తీసుకున్నావు, మాది కాదు సార్, మాది వాళ్ళకు ఇచ్చినావుగా. ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎకరం 10 గుంటలు ఇచ్చినప్పుడు ఎకరం 10 గుంటలు నువ్వు తీసుకున్నావు, అవసరం తీసుకున్న తర్వాత మళ్ళీ మాది ఎందుకు తీసుకున్నావు సార్, వాళ్ళు తీసుకున్నారు, మీకు ఇచ్చారు, మీ భూమికి తీసుకురు, మీకు కాలేజ్ కడతారో హాస్టల్ కడతారో ఏది కడతారో కట్టుకోండి సార్ అని. లేదా వాళ్ళకి ఇస్తాడు సార్. సార్ చెప్తే వాళ్ళకి ఎందుకు ఇస్తారు సార్, వద్దు, ఇక్కడ వాళ్ళకి వ్యవసాయ రైతులకు ఇవ్వద్దు, మాకు ఏం చేసినా కానీ ఇల్లు కట్టించి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియండి, కట్టించినా మేము వద్దాం. ఇంకా 10 మందిని తీసుకొచ్చి కట్టిరు, 50 మంది ఇందిరా మిల్లు అన్నీ వచ్చినాయి, ఇక్కడ కట్టియండి, ఈ జాగున్నంత వరకు కట్టిరాను, కట్టించుకొని లేదా కట్టిస్తే మాకు ఏమనిపించదు, ఊరు దాపుంటుంది ఆలోచన, ఊరు డెవలప్ అవుతాను మేము కూడా అనుకున్నాం. అట్లా లేదు, వాళ్ళకి రైతులకు ఇస్తామంటే రైతులకు ఇస్తే మేము ఎక్కడ వెళ్ళాలి సార్, లేస్తే అన్నకే పోవాలి, మూత్రం చేసిన అన్ననే, ఉంచిన అన్ననే పడుతుంది, పండ్ల పూల్లో బ్రష్ చేసుకొని ఉంచితే అన్ననే పడతాం. మేమేం చేయలేము సార్, బతకలేము, మేము మమ్మల్ని బతకనియరు, మేము ఊరు లేదు మాకు వెళ్ళలేదు సార్ అంటే సపోర్ట్ చేయలేదు. వెళ్ళిపోయిన తర్వాత మేము కలెక్టర్ కాడికి పోతే కలెక్టర్ మేడం ఒకటే మాట అన్నది, ఏం సమాధానం ఇవ్వలేదు. కలెక్టర్ మేడం అన్నది కాదు, సరే ఆర్డీఓ మేడం అని చెప్తారు. ఆర్డీఓ మేడం కాడికి ఇక్కడ సండూరుకి వచ్చాం, నల్గొండకి వెళ్ళి సండూరుకి వచ్చిన తర్వాత సండూరు మేడం వాళ్ళు మేము ఎమ్మెల్యేతోని, ఎంఆర్ఓతోని, కలెక్టర్తోని మేము నలుగురం ఆలోచించి సమర్థిస్తాం, మీకు కూడా న్యాయం కలుస్తాం, మీకు కూడా న్యాయం చేస్తామని అన్నారు. ఆ న్యాయం ఇంతవరకు ఇంకా రాలేదు సార్, న్యాయం ఇంతవరకు మా దగ్గరికి రాలే, మాకు ఇంకా అన్యాయం అనిపిస్తుంది అని ఆలోచించి మళ్ళీ ఈ రోజు చూద్దామని ఆలోచిస్తున్నాం. ఏం అర్థం గవర్నమెంట్ ఆలోచిస్తుంది, ఏం ఆలోచిస్తలేరని ఆలోచిస్తున్నాం. ఆ రైతులు రోజు వస్తున్నారు, వచ్చే నాకు వెళ్తా నేను దున్నుకోవాలంటారు, ఏమన్నా మీరు రాకురని మేము అంటే మీరు రాకురంటే మేము వస్తూనే ఉంటాం, మాకు ఇచ్చారు సార్ ఇచ్చినట్టే. సారు గవర్నమెంట్ మీరు దానం ఇచ్చిరే, మీ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ దానం ఇచ్చారు, మీకు అవసరం ఉన్న కాడికి దున్నంటి వాళ్ళు దున్నుకురు వేసుకురు, మీకు అంతవరకు వెళ్ళిపోయింది కానీ మీరు ఇక్కడ రాకుండా మేము అన్నాం. రాకుండా అంటే సరే వస్తామన్నారు, ఎంఆర్ఓ సార్ వస్తాడు అన్నారు. సరే వచ్చిన తర్వాత మాకు ఎంఆర్ఓ సార్ వచ్చినప్పుడు అడుగుతాం, మరి మమ్మల్ని చంపుతాడా చేస్తారా, ఎమ్మెల్యే చంపుతాడా, ఎంఆర్ఓ చంపుతాడా సార్, మేము బతికేయడానికి అందరం ఒకటే, ఎవరికైనా ఒకటే అని మేము అన్నాం. అనగానే వాళ్ళు రాలే, ఇంకా ఇంతవరకు ఇంకా రాలే. ఇక రేపు వస్తారు, రేపు సోమవారం వస్తామన్నారు. అంటే మేము ఈరోజు పోదామని కలెక్టర్ కాడికి పోదాం అనుకున్నాం, వెళ్తున్నాం. ఏం చెప్తారు గవర్నమెంట్